పశ్చిమాసియాలో మునుపెన్నడూ లేని విధంగా ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. బుధవారం అర్ధరాత్రి ఇరాన్ చేపట్టిన క్షిపణి దాడులు గల్ఫ్ దేశాల ఆర్థిక మూలాలను దెబ్బతీశాయి. తమ అగ్రనేతలు లారిజానీ, ఇస్మాయిల్ ఖతీబ్ మరణానికి ప్రతీకారంగా ఇరాన్ ఈ విధ్వంసానికి పూనుకుంది. ముఖ్యంగా ఖతార్లోని రస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీపై జరిగిన దాడి ఆ దేశ గ్యాస్ రంగాన్ని కుదిపేసింది. ఖతార్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న ఈ క్షేత్రంలో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ఈ దాడుల తక్షణ ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఒక్కసారిగా బ్యారెల్కు $110కు చేరాయి. భారత్ తన ఎల్ఎన్జీ అవసరాల కోసం 47% ఖతార్పైనే ఆధారపడుతున్న నేపథ్యంలో ఈ పరిణామం ఆందోళన కలిగిస్తోంది. మన దేశ ఇంధన, ఫర్టిలైజర్ రంగాలపై ఈ దాడుల ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు ఇరాన్ దుశ్చర్యలపై సౌదీ అరేబియా అత్యంత కఠినంగా స్పందించింది. తమ భూభాగంపైకి దూసుకొచ్చిన 8 బాలిస్టిక్ మిసైళ్లను సౌదీ విజయవంతంగా అడ్డుకుంది. అవసరమైతే ఇరాన్పై నేరుగా సైనిక చర్యకు వెనకాడబోమని సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైజల్ బిన్ ఫర్హాన్ హెచ్చరించారు. అటు యుఏఈలోని బాబ్ ఆయిల్ ఫీల్డ్, హబ్షాన్ గ్యాస్ కాంప్లెక్స్లను కూడా ఇరాన్ లక్ష్యంగా చేసుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ ప్రాసెసింగ్ కేంద్రమైన హబ్షాన్ దెబ్బతినడంతో యుఏఈ తన కార్యకలాపాలను నిలిపివేసింది. ఒమన్ తీరానికి సమీపంలో ఒక వాణిజ్య నౌకపై కూడా దాడి జరగడం సముద్ర మార్గంలో రవాణా భద్రతను ప్రశ్నార్థకం చేసింది. యుద్ధం మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకు 20కి పైగా నౌకలపై దాడులు జరగడం గమనార్హం. ఈ పరిణామాలు గల్ఫ్ ప్రాంతంలో పూర్తిస్థాయి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయని సూచిస్తున్నాయి. ఇరాన్ దాడుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. అమాయకపు ఖతార్పై ఇరాన్ దాడి చేయడం తెలివితక్కువ చర్య అని ఆయన అభివర్ణించారు. ఖతార్ గ్యాస్ క్షేత్రాలపై మరోసారి దాడి జరిగితే ఇరాన్లోని పార్స్ గ్యాస్ క్షేత్రాన్ని పూర్తిగా తుడిచిపెట్టేస్తామని హెచ్చరించారు. ఇజ్రాయెల్ సాయం ఉన్నా లేకపోయినా అమెరికా తన పూర్తి శక్తితో ఇరాన్పై విరుచుకుపడుతుందని స్పష్టం చేశారు. అటు రియాద్లో సమావేశమైన 12 అరబ్ ఇస్లామిక్ దేశాలు ఇరాన్ తీరును ముక్త కంఠంతో ఖండించాయి. నివాస ప్రాంతాలు, విమానాశ్రయాలు, నీటి శుద్ధి ప్లాంట్లను లక్ష్యంగా చేసుకోవడం అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనేనని అవి పేర్కొన్నాయి. పాకిస్తాన్, ఈజిప్ట్, తుర్కీ వంటి దేశాలు కూడా ఇరాన్ తక్షణమే దాడులు ఆపాలని డిమాండ్ చేశాయి. పశ్చిమాసియాలో శాంతి నెలకొనకపోతే అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకే ముప్పుగా పరిణమించే ప్రమాదం ఉంది.